హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే తెల్లని మల్లె పువ్వు లాంటి కొబ్బరి మిఠాయి అండి. కొబ్బరి బర్ఫీ అనొచ్చు, కొబ్బరి మిఠాయి అనొచ్చు, ఏ పేరుతో పిలిచినా కూడా ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇంట్లో మారం చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు స్వీట్ కావాలి అని. అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు బజార్లో చిన్న చిన్న దుకాణాల్లో అమ్ముతూ ఉండేవారు కొబ్బరి మిఠాయి అని చెప్పి. మనం కూడా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని తింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కొబ్బరి మిఠాయిని మన చేతుల మీదుగా హైజీనిక్గా చేసి పిల్లలకి పెట్టడంలో ఉన్న తృప్తే వేరు కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతటి తెల్లని మల్లెపువ్వు లాంటి కొబ్బరి బర్ఫీని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో, ఏమేమి కావాలో నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కొబ్బరి మిఠాయి చేసుకోవడం కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఇది 2 కాయల కొబ్బరి. ఇది కొబ్బరి ముక్కలు కట్ చేసుకునే ముందు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ను మొత్తం తీసేసి కట్ చేసుకోవాలండి ఇలాగా. అప్పుడే మిఠాయి తెల్లగా మల్లెపువ్వులా వస్తుంది. కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని కొబ్బరి తురిమితే ఎలా వస్తుందో అలా పౌడర్ లాగా వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి. యాక్చువల్గా తురిమితే ఇంకా బాగుంటుందండి, కానీ తురుముకునేటప్పుడు కొబ్బరిలో బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ పార్ట్ రాకుండా వైట్గా ఉండే విధంగా తురుముకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కొబ్బరి ముక్కలన్నింటినీ నేను మిక్సీ చేసి తీసుకొచ్చానండి. చక్కగా మనం తురుముకుంటే ఎలా వస్తుందో ఆ విధంగానే వచ్చేసిందండి. ఎక్కడ ముక్కల్లాంటి భాగం ఏమీ లేకుండా చూసుకోవాలి. ఏమైనా ముక్కల్లాంటివి ఉంటే మళ్ళీ మిక్సీ చేసుకుని అందులో కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు అన్ని కొలత ప్రకారం చూపిస్తానండి. కొలత ప్రకారం వేసుకుంటే స్వీట్ ఎవరికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను మిక్సీ చేసిన కొబ్బరిని అంతటినీ కొలిస్తే మామూలుగా మెజరింగ్ కప్ తోటి 2 కప్పులు నిండుగా, అంటే ఇలా కొంచెం నొక్కినట్టుగా తీసుకున్నానండి. 2 కప్పులు నిండుగా పచ్చి కొబ్బరి వచ్చింది. చాలామంది ఈ కొబ్బరి మిఠాయి అయితే ఎండు కొబ్బరితో కూడా చేస్తూ ఉంటారండి. కానీ ఎండు కొబ్బరితో కన్నా పచ్చి కొబ్బరితో మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని 1 స్పూన్ దాకా నెయ్యిని వేసి కాగనివ్వాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి రెడీ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని నేతిలో వేసి దోరగా చిన్న మంట మీద వేగించుకోవాలి. కొబ్బరి అయితే రంగు మారకూడదండి, జస్ట్ అందులో ఉన్న తేమ శాతం పోయే వరకు మాత్రమే వేగించుకోవాలి. కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుందండి, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. దగ్గరుండి చేయి వదలకుండా అడుగంటకుండా 5 మినిట్స్ పాటు వేగించుకోవాలి. ఇక్కడ చూడండి, కొబ్బరిని 5 మినిట్స్ పాటు మనం వేగించేసరికి కలరు మారింది, మాయిశ్చర్ పోయింది, కొంచెం అలా వెరవెరగా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం 2 కప్పులు కొబ్బరి తురుము ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా 1.25 కప్పు పంచదారని నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు అంత స్వీట్ ఇష్టం లేకపోతే 1 కప్పు పంచదారతో కూడా చేసుకోవచ్చండి, బాగానే వస్తుంది. 1.25 కప్పు అయితే నేను ఇవాళ ఇక్కడ వేసాను. అంటే 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి కనుక మనం తీసుకుంటే 1/2 కప్పు పంచదార వేయగా ఇంకొక 2 to 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసినట్లు. పచ్చి కొబ్బరిలో పంచదార వేసిన తర్వాత వెంటనే బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది, క్యారమలైజ్ అవుతూ ఉంటుంది పంచదార కొబ్బరి 2 కలిపి 2 to 3 మినిట్స్ పాటు వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా పాలను పోసుకోవాలి. పాలు పోసుకుని చేయటం వల్ల మన బర్ఫీ అయితే మంచిగా మాయిశ్చర్డ్గా ఉంటుంది. పాలు యాడ్ చేసేసరికి పంచదార అంతా కరిగి మొత్తం మిశ్రమం అంతా పలచబడుతూ ఉంటుందండి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా పల్చగా అయిన పంచదారంతా మళ్ళా దగ్గర పడి పాకల్లాగా వచ్చే వరకు కూడా ఇలాగే దగ్గరుండి ఉడికించుకుంటూ ఉండాలి. కొబ్బరి మిశ్రమం అంతా మళ్ళా పాకం వచ్చి దగ్గర పడే లోపల ఒక స్టీల్ ప్లేట్కి ఇలా కొంచెం నెయ్యిని వేసి మొత్తం అంతా అప్లై చేసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మనం వేసిన పాలతో కరిగిన పంచదార పాకంలో కొబ్బరి అంతా బాగా ఉడికి మొత్తం దగ్గర పడి పాకంలాగా వచ్చేయాలండి. అప్పుడు ప్యాన్ని కూడా వదిలేస్తుంది. అప్పుడు వరకు కూడా మనం ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి. పాకం దగ్గర పడుతున్న ఈ టైంలో 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఇందులో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి.
చాలా బాగుంటుంది. ఇలైచీ పౌడర్ కూడా వేసి కలిపిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడుతున్న ఈ టైంలో మరొక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి షైన్గా ఉంటుందండి. ప్యాన్ పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి టోటల్గా 15 to 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈ క్లిప్లో చూడండి, ఆల్మోస్ట్ బాగా దగ్గర పడిపోతుంది, ప్యాన్ని కూడా వదిలేస్తుంది. ఇలా దగ్గర అవుతున్న ఈ టైంలో విజువల్గా మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే, పాకం అంతా వచ్చేసిన తర్వాత పైన ఇలా నురగగా బబుల్స్గా ఫామ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుందండి. మీరు ప్యాన్లో కలుపుతున్నప్పుడు కూడా ఇక్కడ చూడండి ఎలా విడిపోతున్నట్లుగా ప్యాన్ని అసలు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఉండంగానే మనం పొయ్యి మీద నుంచి దించి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేయాలండి. ఇంకా ఎక్కువసేపు పొయ్యి మీద కనుక ఉంచితే హార్డ్గా తయారైపోతుందండి. బర్ఫీ అయితే సాఫ్ట్గా మాయిస్చర్డ్గా రాదు. తయారైపోయిన కొబ్బరి మిఠాయిని అంతటిని ఆల్రెడీ మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి వేసుకుని వెంటనే స్పాచులాతో కానీ లేదా స్టీల్ గిన్నెకి కొంచెం బ్యాక్ సైడ్ నెయ్యి రాసి కానీ ఈవెన్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా స్పీడ్గా వేడిగా ఉండగానే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చల్లారే కొద్దీ బిగిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసే పని స్పీడ్గా చేసేసుకోవాలి. ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ పచ్చిగా ఉన్నప్పుడే కత్తితో ఏ సైజులో ముక్కలుగా కావాలో మనకి ఆ సైజులో ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చేసుకోవాలి. కొంచెం చల్లారుతూ ఉన్న కొద్దీ ఇంకా బిగుసుకుపోతే ముక్కలు కట్ చేయడం అప్పుడు కష్టం అవుతుంది. స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా, డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో, మన ఇష్టం అండి. మనకి ఎలా నచ్చితే అలాగా ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఇలా ఇంప్రెషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలండి. కనీసం 2 to 3 అవర్స్ పాటైనా వదిలేయాలి. ఇక్కడ నేను మీకు 2 to 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఎంత మల్లెపువ్వులాగా బర్ఫీ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఎక్కడైతే కత్తితో ఘాట్లు పెట్టుకున్నామో ఆ ప్లేస్లో ఇలా కట్టర్ సహాయంతో ఒక్కసారి ఇలా రన్ చేసేస్తే ముక్కలన్నీ ప్లేట్లో నుంచి ఊడి చక్కగా బయటకు వచ్చేస్తాయి. ప్లేట్కున్న అంచుల్లో నుంచి కత్తిని ఇలా పోనిచ్చి ఇలా పైకి లిఫ్ట్ చేస్తే చక్కగా మన బర్ఫీ ప్లేట్లోంచి ఊడి బయటకు వచ్చేస్తుందండి. మనం ఎలా అయితే ఇంప్రెషన్స్ ఇచ్చామో ముక్కలుగా కావాలని ఆ విధంగా ముక్కలు మనం ఈజీగా చేత్తో విరిపితే చక్కగా వచ్చేస్తుంది. కొబ్బరి మిఠాయి అయితే చేసిన తర్వాత 1 వీక్ వరకు పాడవదండి. చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కూడా. నేనైతే ఇవాళ 2 కప్పులు కొబ్బరికి 1.25 కప్పు పంచదార వేశానండి. పిల్లలకైతే ఓకే బాగానే ఉంటుంది. అదే పెద్దవాళ్ళు కూడా తినాలి అని అనుకుంటే 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు షుగర్ వేసుకుంటే లైట్ స్వీట్తో ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఒక ముక్క తుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంత మాయిస్చర్డ్గా ఎంత సాఫ్ట్గా తయారైందో బర్ఫీ. 1 వీక్ వరకు కూడా ఇలానే ఉంటుందండి. మరి మీరు కూడా ఇంత టేస్టీ కొబ్బరి బర్ఫీని మీ ఇంట్లో ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.